మనల్ని కలవడం జరిగింది. ఎస్పెషల్లీ బిగ్ ఎఫ్ఎంలో లాస్ట్ వినాయక చవితికి తిరగబడి రాసామి ప్రమోషన్ కోసం అన్నట్టుగానే మేము రాజధానిని పిలిచాం. వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మాల్లో యాక్టివిటీ చేస్తాం. అప్పుడు రాజధాని వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి డ్యాన్స్లు వేసాం. సో ఆయన చాలా చోట్ల వెళ్తుంటారు కాబట్టి ఆయనకు గుర్తులేదు. బట్ 4-5 సార్లు కాదు, కనీసం 20-30 సార్లు కలిసాం ఇప్పటిదాకా. కానీ రోజు నేను రాజధానితో చెప్పిన మాట కూడా తిరగబడ్రా స్వామి అని చెప్పి ఇంత పెద్ద టైటిల్ కాదు, మీ సా అని రాస్తే సరిపోతుంది అని చెప్పి. అంటే తిరగబడ్రా స్వామిని తిప్పితే మీసా అంటే సరిపోతుంది కదా, మొత్తం తిరగబడ్రా స్వామిని రాయకుండా ఆ రోజు సరదాగా జోకులు కూడా వేసుకున్నాను, నాకు గుర్తు. సో బేసికల్లీ ఇలా సరదాగా జోవియల్గా సాగుతున్న నా ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇలా సీరియస్గా మాట్లాడాలి అలా మీరు ఎప్పుడైనా నా ఎఫ్ఎం షోస్ వింటే ఇదే సరదాగా జోకులు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ వెళ్ళే నేను సడన్గా ఇలా ఒక యాక్టివిస్ట్గా మారి రావడానికి నా నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడొచ్చు. బట్ అందులో భాగంగానే ఇవాళ రాజ్ తరుణ్ కేసు ఇన్వాల్వ్ అవడంతో ఇది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా, ఇది సమాజాన్ని మార్చడానికి, ఎస్పెషల్లీ మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఈ చట్టాలను మార్చడానికి ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను. అండ్ దానికి రాజ్ తరుణ్ కూడా నాకు ఫ్యూచర్లో సహకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ తిరగబడ్రా స్వామి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని మాట్లాడవలసిందిగా అందరికీ కూడా సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పాత్రేయ మిత్రులు అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. మా తిరగబడ్రా స్వామి మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నాకు కథ చెప్పగానే ఇమీడియట్గా విపరీతంగా నచ్చి వెంటనే చేస్తారని చెప్పాను. హీ స్టూడ్ అప్ టు హిస్ ప్రామిస్. సినిమా చాలా బాగా వచ్చింది. మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా, ఆయన కూడా నిజంగా సినిమాని ప్రాణం పెట్టే చేశారు. మీ గురించి మాట్లాడుతున్నాను సార్. ఆయన సినిమాని ప్రాణం పెట్టే చేశారు, అందరినీ నమ్మి అందరికంటే ఎక్కువ పోరాడి చేశారు ఆయన. సో మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్. మాల్వి మల్హోత్రా, షీఈ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ హోప్, అంటే ఈ తిక్కుమాల కాంట్రవర్సీ అనే పక్కన పెట్టేసి ఆవిడ్ని ఐ హోప్ యూ విల్ బ్లెస్. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది మా కెమెరామ్యాన్ గారు అండి, జవహర్ రెడ్డి గారు. అందరం కష్టపడ్డామండి, అందరం కష్టపడతాం, కష్టపడే సినిమా చేస్తాం. కానీ మా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. ఆయన వల్లే ఈరోజు సినిమా ఎలా ఉంది అంటే నేను అంటే ముఖ్య కారణం ఎవరంటే ఆయన పేరే చెప్తానండి. బికాస్ ఆఫ్ హెమ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్వేస్ లవ్ యూ. ఎవరు తక్కువ కష్టపడను కాదండి, అందరం కష్టపడ్డాం. కానీ మా అందరికంటే ఒక 20 రెట్లు ఎక్కువ కష్టపడ్డాను నేను సినిమా కోసం మాత్రమే. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మీ అందరూ కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ అస్. మా సినిమాని కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ అ ఫిల్మ్, ప్లీజ్ ప్రమోట్ ఇట్ వెల్. థ్యాంక్ యూ.